ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఏయ్ ఎక్కడికి వస్తాను రా సాగు దింగేస్తా ఫోన్ నుంచి సముద్రం మీద కానీ పోయినట్టు 2 కాలు ఎర్ర దింగేస్తా ఎవరికైనా. ఒరే ఈడెవడ్రిడా ఈ టైంలో మనం సరుకు కోసం వస్తే ఈడెవడ్రి కత్తి పట్టుకొని నిలబడుకున్నాడా? సార్ వాడు వాడు దేవర కూడా అయిపోయినా దేవర కూడా ఈడ ఏం చేస్తున్నాడు వాడు? ఒరే దేవర కూడా వచ్చేస్తున్నాడా ఈడ బడికి పెట్టామంటే ఇచ్చేస్తాడు పొగ మనకి. ఎవరురా మీదా ఏడేం పని మీక? సముద్రం ఎక్కారంటే ఊర్లే పేర్లే ఎవడైనా కానీ నరిగాడు దింగేస్తా. పోలీసులు అయితే నాకేమి, ఎవరైతే నాకేమే దెంగనే నుంచి. నా గురించి నీకు తెలీదు. నేను పుష్పలో షిక్కవత్ సార్ పోలీసు. నేను గుండు పోలీస్ అంటే నేనే, తెలుసా? నువ్వు గుండు పోలీస్ అయితే నాకేమి, బోర్డు పోలీస్ అయితే నాకేమిరా. సముద్రం ఎక్కబాక అంతే, ఎగస్టాలు చేయబోక దెంగి నుంచి సాగు దెంగేస్తా మర్యాదగా. కత్తి కూడా నూరు పెట్టున్నా ఎక్కిచ్చేస్తా వెనక. అన్నా అన్న అన్న పుష్ప కూడా సరుకు దెంకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నాడు అన్న. నాకు తెలిసి నీళ్ళలో పెట్టుంటాడన్నా. ఎవరో ఎత్తుక్కొని వెళ్ళిపోతానన్నా. సరుకు ఎత్తుకుని వాళ్ళు ఇప్పుడు అంటారా వచ్చేదా? 3 రోజులు అయిపోతుంది సరుకు దెంకొచ్చి నీళ్ళ పెట్టి దెంగి. ఇంకొక 2 సేపులు అంటే దెంగతాయి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి పో దెంగతాయి. ఇప్పుడు ఎప్పుడు వచ్చేదా పోలీసులు అంటే దింగిని ఇప్పుడు మాట కూడా ఉండే ఇద్దరు కలిసి. ఏమంటారు బాగా చాలా దూరం వచ్చారమ్మా. వాడు పంపిస్తాడు అనుకుంటున్నాను మిమ్మల్ని సముద్రంలోకి. నా తెప్పిన అన్నీ పంపిట్లేదు వాడు. అందుకే నా మసి నేను ఎలిగాడ మీద పై పైన తిరుగుతున్నా. ఓడి చిన్న మున్నా మట్టు కాదు దెంగినే పోండి సరుకు. మా ఓడి సీఎం అయిపోయి పోరా. గుండు పువ్వు కూడా నువ్వు దెంగర నుంచి ముందు నేను రిటైర్ చేసి దెంగత పోరా. పుష్ప సినిమాలో దేవరా ఉన్నాడాసా బలి ఉందా? పుష్ప అవే రావ్యా నాయన నీ వల్ల నేను సీఎం అయిపోయాను రా. ఎట్ర నువ్వు భలే సాధిస్తావమ్మా నువ్వా. దాని దేముంది కానీ నువ్వు సీఎం అవ్వం కానీ ఎగస్టాల్ బెరిగిపోయి మా సార్లు చూడకుండా మేము చెప్పిన పనులు చేయకుండా కానీ ఉన్నావా మళ్ళీ ఎరువని చేసేస్తా. నాకేం పెద్ద లెక్కలా సీఎం చేసేదానికి ఏమే అది సంగతి. భలే దొంగ ఓడుకున్నావు నువ్వా. సీఎం చేసిందే నువ్వైతే నీకు ఎదురు తిరుక్కుంటా నేనా? భలే ఓడుకున్నావు నువ్వా. ఏదా మీ భార్య ఏదా పిలువు నా మా ఆమెతో కూడా ఒక ఫోటో దిగేస్తే పాద్ది నామట. మళ్ళీ ఆమె కానీ అడిగినట్టు నువ్వు మార్చివు మళ్ళా సీఎంనే. మా దెంగెవరు నాయన మీరా. మరి అట్టే ఉండదు పుష్పతో ఒకసారి తలుసుకున్నాడు అంటే ఇంత తగ్గేదేలే. ఉండి పిలుస్తున్నా. ఓ మే శ్రీవల్య రామ్యా సీఎం వచ్చినాడా? రామ్యా కోడుకుని ఎత్తుకొని దెంకరామ్యా నువ్వా గబానా. ఉండే వస్తున్నాడా ఒరే ఈడే సీఎం ఇప్పుడా? ఒరే నా మడ్డ ఏడు కోసం నేనా ఫోటో అడిగిందా? నువ్వు అడగంగానే పెద్ద పెద్దవాళ్ళు మన ఫోటోలు ఇస్తాను అనుకున్నా. వాళ్ళు ఎవరు ఈగిపోతే వీడిని సీఎం చేసింది నేను. వీడు సీఎం చేస్తే అప్పటికప్పటికి ఇచ్చేసి వీడి ఫోటో సీఎం చేస్తానని చెప్పి లేపు. ఒరే అమ్మ పడవా భలే పని చేసావు కదా నువ్వా. డబ్బులు ఏమంటే ఆరుకు వస్తున్నాయి నీకా? ఎంత అయినాయి సీఎం చేసిన దానికా? వాడేమో 100 కోట్లు చెప్పాడు. నా గురించి నీకు తెలుసు కదా, అందుకే 500 కోట్లు పడదంగేసాడు మోహన. ఒరే నాయన నిన్ను పెట్టుకోవాలియా. మట్ల పాలు చేసేస్తావు నువ్వు ఆస్తంతా. దెంగ వాడిని తినేసి కాబట్టి దెంగమాను వాడు మొహం చూడలేక సస్తున్నాను అన్నమాట. ఏ మనిషి నువ్వు అట్ట అయిపోతున్నావా? అమ్మ చిట్టు తల్లి దెంగ చూసి దానికి చిట్టు తల్లి ఉన్నట్టున్నావు కానీ ఆ మాటలు కోటలు దాడుతున్నాయి. అసలు దెంగలు పెట్టేస్తున్నావు సీఎం అయినా కానీ. సరేలే మీ డబ్బులు రూపాయి ఆడకి బావు నేను ఇచ్చేస్తా మీ డబ్బులు. ఓగో వెనుకున్న మీ జానీ సింస్థా మీ గుండు తాతున్నాడు జానీ సింస్థాత ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా సరేనా? మీ డబ్బులు మీ బడదంగా వేస్తా పోండి. 500 కోట్లకి వడ్డీ ఎంత పడిందో ఇంట్రెస్ట్ ఎంత పడిందో మొత్తం లేకుండింది అనుకో నా సంగతి నీకు తెలీదు. దెప్పలు పడతాయిరా దెప్పలు పడతాయిరా నీకో దెప్పలు పడతాయిరా దెప్పలు పడతాయిరా దెప్పలు పడతాయిరా దెప్పలు దెప్పలు పడతాయిరా. మేమేదో సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే మేము పబ్కి వచ్చి మేము డ్యాన్స్ చేసుకుంటాం. మా పార్టీది అయితే ఆ దేవర కూడా వచ్చి మధ్యలో చేపలాక్కి వెళ్ళిపోతాడు. ఆ ఎమ్మిని దెంకో చేస్తాడు. ఏమో స్టెప్పులు వేస్తుంటాడు. ఒడితే యాగలేమన్నా మన దేవరా కొడతానా. ఓం పుష్ప నాశనం అయిపోవాలమ్మా. పుష్ప మట్టి ఉడిచిపోవాలమ్మా. పుష్ప గోడు నేల నాకు ఇయ్యాలన్నమ్మా. పుష్ప గోడికి కడుపు పగిలిపోవాలి. పుష్ప గోడు సరికంతా దెంగాలి. సార్ ఏం మెంటల్ తెంగినట్టుంది నీకా? ఏం మంట వేసుకుని మంత్రాలు చదువుతున్నా? అసలు మంత్రాలు అయ్యా ఏ మంత్రాలు అని దెంగలు పెడుతున్నా సొప్పుగా ఎవరిని? చూస్తే తెలియట్లేదంట నీకా?
చేతపొడి చేస్తున్నాను రా పుష్ప కొడుకి వాడు సరుకు ఇంకా నా కాడి నుంచి దాటి పోకూడదని చేతపొడి చేస్తున్నాను రా నాయన. ఇట్టా చేసే శాత బుడ్డా దెంగ గో నిమ్మకాయలు ఉండాలా ముగ్గెయ్యాలా దాంట్లో కోడి దెంగ రావాలా కోడి కొరకాలా ఎన్ని ఉన్నాయి అవి కానీ శాతపొడి ఇది అని శాతపొడి నీకు తెలిసి చేస్తున్నావు తెలియకుండా చేస్తున్నావు అని ఒరే అమ్మని పడవా అన్నీ అంటారు దాంట్లో. ఒరే నాకు తెలియదురా. దెంగ తెలియనప్పుడు నా బోటని అడగాల. అయినా నువ్వు శాతపొడి చేసుకుని ఏం చేయలేవు. ఆ పుష్ప కొడుకు శాతపొడులు దాటింపులు నా మా బోర్డు తెలిసి వాడికి వాడు కానీ పెట్టాడంటే నా దింగికి అయిపోతావు నువ్వు. ఎందుకు నా మాటను గుద్ద మూసుకుని గమ్ముగా అయిపో. ఈ మంట ఎందుకు అనుకున్నావా? చేతపొడి కాదురా, ఇద్దరం తగలబడిపోతాం. రారా రే రారా రే. వీటితో తగలబెట్టి దింగతాడు మెంటలు దింగింది అడిగా. ఓయా ఓయో ఎటపోయినాడీనా? ఒరే కింద పనుకోనడా? ఓయో లెయ్యాడా కాలు కింద? నేను తొట్టికి పోవాలా? లెయ్యా నువ్వు ఆ నుంచా? ఓమ్యా నేనేదో పొగులు పొద్దు వస్తాం పనికి పోయి వస్తుంటే ఈ పక్కన పండుకుంటూ నువ్వు తన్ని పాత దింగుతున్నావు మే కింద పడిపోతున్నా నేనా. దొడ్డికి వస్తుందా? ఉండు నేను తీసుకుపోతా ఉండు. లే పైకి లే. నేను బాతాలయ్యా, నువ్వు వచ్చిగానే మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుంటుందా? నేను బాతాలయ్యా. మే ఉండమే నేను ఎత్తుకుపోతానని చెప్తుంటే మళ్ళీ అట్టే ఉండు ఎత్తుకుపోతా ఉండు. నా నిద్ర వస్తా ఉంది ఒక పక్క తూ వచ్చి కింద పడిపోతాను నేను. ఉండు అడే ఉండి చెప్తానా ఎక్కువ పైకి పోదాం. ఏ ఆపదుల్లో నేనున్నా నేనొస్తానే నా ప్రాణమా నేను దొడ్డికి తీసుకుపోను. ఒరే 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 నాయన, ఒరే మీ అన్న వచ్చినాడు రా బయట. ఒరే మీ అన్న కూతుర్ని వాడు దెంకపడాడు రా ఉండోడా? మా అన్నంటే ఎవడు వాళ్ళ ఓడా? వాడిని ఇప్పుడు టైంచి నేను అన్నానని పిలుద్దాం అని ఉంటే వాడికి ఇప్పుడు తెలుసుకొచ్చింది. వాడికి వాళ్ళ కూతురు కిడ్నాప్ అయిన తర్వాత దెబ్బ తగిలితే కానీ కొద్దిగా నిప్పు తెలియలా. ఒరే అట్ట అనబాకరా, ఆడబిడ్డ మన ఇంటి పెట్టా కదంట్రా, పోయి కాపాడరా నాయనా. అరుగుండడంటే ఎవడు? మన జాతరలో కొట్టినోడా? వాడు నేను కొట్టాను అరగుంటి గీయకుండా నేను గీలేదా? వాళ్ళు చేసుంటారా పని. అరగుండు గీస్తే వాడికన్నా తెప్పులో మండదా అందుకు వాడు ఇప్పుడు దెంకపోయాడు. ఈసారి వాడికి అరగుండు కాదు నా పింక్ లేపాడు దెంగోసి వస్తా ఉండు. పోయి వస్తున్నావు నా మసి మీ దిగమా పోయేవాళ్ళ.